హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి నుంచి మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 23rd of June 2025 నుంచి 18th of July 2025 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 8th నుంచి 18th వరకు మనకైతే ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి టైర్ 1 కి సంబంధించి. అండ్ అలానే టైర్ 2 ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే ఫిబ్రవరి అండ్ మార్చ్ 2026 లో మనకైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి టెంటేటివ్ గా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఫిల్అప్ చేస్తున్నారు. ఈ రెండు వేకెన్సీస్ కి మనకి 19,900 నుంచి 63,200 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్ కి 25,500 నుంచి 81,100 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్ కి మనకి 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అయితే ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే 3,131 వేకెన్సీస్ అయితే ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీస్ అనేవి మనకి పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి మనం అప్లై చేయాలి అన్నట్లయితే క్యాండిడేట్ ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో 1st of January 2026 ని బేస్ చేసుకొని మనకి ఏజ్ లిమిట్ అయితే క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ అనేవి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అవుతుంది ఫ్రెండ్స్. అన్ని గవర్నమెంట్ జాబ్స్ లాగానే ఇక్కడ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి. మీరు ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అన్నట్లయితే 13 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 15 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి చూసినట్లయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. దట్టు సైన్స్ స్ట్రీమ్ లో మనం చదువుకొని మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ గా మనం పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ మినిస్ట్రీస్ కి అండ్ అలానే ఎల్డిసి జేఎస్ఏ కి మనం చూసినట్లయితే జస్ట్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మనం ఈ వేకెన్సీస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ మినిస్ట్రీస్ ఏవైతే ఇప్పుడు మాట్లాడామో వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కి మాత్రమే మనకి ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా తీసుకొని ఇంటర్మీడియట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ జస్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగానే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి ssc.nic.in కి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ మోడ్ లోనే. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 100 rupees ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకైతే సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
మనకి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్స్ అనేవి గమనించండి. సో ఈ ఎగ్జామినేషన్స్ సంబంధించిన సెంటర్స్ అయితే ఒకసారి గమనిద్దాము అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఫర్దర్ గా మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ సెంటర్ మనం చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. అండ్ తెలంగాణ జోన్ లో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ మనం గమనించినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఏలూరు అండ్ ఇలానే ఇక్కడ శ్రీకాకుళం అండ్ కృష్ణగిరి కూడా మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ 2 టైర్స్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 వచ్చేటప్పటికి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. సో టైర్ 1 లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ కి సంబంధించి మనకి ప్రతి సెక్షన్ లో 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ గాను. టోటల్ 60 మినిట్స్ టైం అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 2 సెషన్ 1 లో సెక్షన్ 1 మనం గమనించినట్లయితే మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అండ్ అలానే రీజనింగ్ కి సంబంధించి మనకి టోటల్ 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్, టోటల్ 180 మార్క్స్ కి అయితే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ అలానే సెక్షన్ 2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఉంటాయి. ఇంగ్లీష్ కి సంబంధించి 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ ఇక్కడ 180 మార్క్స్ కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ అలానే సెక్షన్ 3 లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి మనకి 3 మార్క్స్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 45 మార్క్స్ కి ఈ సెషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సెషన్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి అదే రోజు మనకి సెషన్ 2 అనేది ఉంటుంది. ఈ సెషన్ 2 వచ్చేటప్పటికి స్కిల్ టెస్ట్ ఫ్రెండ్స్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.